హలో అందరికీ. మహాలక్ష్మి, మాధవ మరియు గాయత్రికి గుడిలో పెళ్లి చేయాలనుకుంటే, గాయత్రిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డ తాయారు. మరి తాయారుని ఎదిరించి మహాలక్ష్మి ఎలా పెళ్లి చేస్తుంది? అన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు సీరియల్ కబుర్లు. మహాలక్ష్మి చక్రిని బయటకు తీసుకువచ్చి, మనం పెద్దికి, గాయత్రికి పెళ్లి చేద్దామా అని అడిగితే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అత్త చెంబు తీసుకొని కొడుతుంది అంటాడు. మనం ఏమైనా మీ అత్తకి చెప్పి పెళ్లి చేస్తామా? అప్పుడు నాకు ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే మీరు హెల్ప్ చేసి నాకు ధైర్యం చెప్పి నన్ను తీసుకొచ్చేశారు కదా! అలాగే ఇప్పుడు కూడా గాయత్రికి ఇష్టం లేని పెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా గాయత్రిని ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి పెద్దికి ఇచ్చి పెళ్లి చేసి, అలాగే కార్‌లో ఎక్కించి కాశ్మీర్ వరకు ట్రిప్పుకి పంపించేద్దాం. వాళ్ళు హనీమూన్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఉన్న వేడి అంతా చల్లారిపోద్ది. అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అని చెప్తే, మా అత్త ఏమైనా తెలివి తక్కువదనుకున్నావా? మీ నాన్నకంటే చాలా డేంజర్. మన ఎత్తులేవి ఆమె ముందర పనికిరావు అని చక్రి అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, మీ అత్త కంటే మా నాన్న డేంజర్. అతని నుంచే మనం తప్పించుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాం కదా! ఈమె ఏముంది అని అంటుంది. అయినా అదంతా జరగని పని అని చక్రి చెప్తాడు. అయితే నేను వెళ్ళి ఒకసారి గాయత్రిని రేపు గుళ్ళో కలుస్తాను అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి గుడిలో వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికి గాయత్రి వచ్చి, ఏంటి మహాలక్ష్మి, అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగితే, నీకు నిజంగా మీ బావ అంటే ఇష్టమేనా అంటే, అవును, నా బావ అంటే ఇష్టం. నేను ఆ దుబాయ్ పెళ్ళికొడుకుతో మాట్లాడుతున్నా కూడా మా బావనే నాకు గుర్తొస్తున్నాడు. మా బావ లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు మహాలక్ష్మి, ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి అని చెప్తుంది. అప్పుడు గాయత్రి, అంటే మమ్మల్ని లేచిపోమ్మంటున్నావా? అందరూ ఏమనుకుంటారు అంటే, ఎవరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నీకు పెద్ది ముఖ్యం. నీకు నీ లైఫ్ ముఖ్యం. ఇప్పుడు మన ముందున్నది ఒకటే దారి. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్తుంది. దానికి గాయత్రి, నేను నీ అంత ధైర్యంగా ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోలేను అని అంటుంది. నీకు మంచి లైఫ్ కావాలి అంటే నువ్వు తెగించాలి గాయత్రి. నేను కూడా నీలాగా అమ్మచాటు బిడ్డనే. కానీ నాకు ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే నా కోసం నేను తెగించి బయటకు వచ్చేశాను. ఇప్పుడు నువ్వు కూడా అలానే ధైర్యం చేయాలి అని అంటుంది. దాంతో గాయత్రి, సరే నేను రాగలను. మరి పెద్ది లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా అని అడిగితే, అదంతా నాకు వదిలేసేయ్. పెద్దిని ఎలాగైనా ఒప్పించి నేను ఈరోజు ఇక్కడే ఇదే గుళ్ళో మీ పెళ్లి చేస్తాను. నువ్వు ఇంటికెళ్ళు. నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు వస్తే చాలు మీ పెళ్లి అయిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి గాయత్రిని ఇంటికి పంపించేస్తుంది మహాలక్ష్మి. ఇక గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన మహాలక్ష్మి ఇంట్లో కన్నా, కేశవ, చక్రిలకు అసలు విషయం చెప్తుంది. నేను గుడిలో గాయత్రిని కలిశాను. తను పెద్దిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి వచ్చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్తే వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. గాయత్రిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. గాయత్రికి వాళ్ళ అమ్మ అంటే చాలా భయం. తను మా ఇంటికి రావడానికి వాళ్ళమ్మ చూస్తే ఏమంటుందో అని భయపడుతూ గుమ్మం నుంచి రాకుండా దొడ్డిదారి నుంచి వస్తుంది. అంత పిరికిదైన గాయత్రి ధైర్యం చేసి ఇంట్లో నుంచి వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే మేము అసలు నమ్మం. నీకంటే మాకు గాయత్రి గురించి బాగా తెలుసు అని అన్నదమ్ములు చెప్తారు. అప్పుడు మహాలక్ష్మి, నేను కూడా ఏమీ ధైర్యవంతురాలిని కాదు. కానీ ఇంట్లో వాళ్ళు నాకిష్టం లేని పెళ్లి చేస్తుంటే నాలో తెగింపు వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా గాయత్రికి ఆ తెగింపు వచ్చింది. సో, తను ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు ఎవరికీ తన మీద నమ్మకం లేకపోతే నన్ను నన్ను నమ్మండి. నా మాటకు విలువ ఇవ్వండి. తనను తీసుకురావడం నాకు వదిలేయండి అని అంటుంది. దాంతో చక్రి, కేశవ, కన్న ఓకే అంటారు. కానీ దీనికి మా అన్నయ్య ఒప్పుకుంటాడా? ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి అంటే తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో, నా తమ్ముళ్ళకి ఏమైనా కష్టం వస్తుందో అని అస్సలు ఒప్పుకోడు అని అంటారు. దానికి మహాలక్ష్మి, పెద్దిని ఒప్పించడం నేను చూసుకుంటాను. పెద్దికి, గాయత్రికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరు లేకుండా ఒకరు ఉండరు. అలా వాళ్ళు మాట్లాడుకోవడం నేను గమనించాను కదా! పెద్ది తన నోటితోనే, అన్నీ కుదిరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు గాయత్రి అన్నాడు. మనం ఎలాగైనా కష్టపడి ఈ పెళ్లి చేయగలిగితే గాయత్రి, పెద్ది చాలా సంతోషంగా ఉంటారు అని అంటుంది. సరే, మీరు గాయత్రిని, పెద్దిని ఒప్పించగలిగితే ఎంతమంది అడ్డం వచ్చినా మేము ముగ్గురం అన్నదమ్ములం అడ్డుపడి మరీ వాళ్ళ పెళ్లి చేస్తాము అని అంటారు.
సరే ఇక మనకి టైం ఎక్కువ లేదు. మీరు గుడికి వెళ్లి అక్కడ పురోహితుడిని మాట్లాడి పెళ్ళికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయండి అని చెప్తుంది. దాంతో చక్రి సరే నేను వెళ్లి ఆ పనులు చూస్తాను. అలాగే మీ పెళ్ళైన తర్వాత ఈరోజు రాత్రికి వాళ్ళని ఎక్కడైనా దాచిపెట్టేసి రేపు పొద్దున్నే రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్ళి వాళ్ళ పెళ్లి రిజిస్టర్ చేయిస్తే ఇక ఎవరు ఏమి చేయలేరు. నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కన్నా పెద్ది అన్నయ్యకు పెళ్ళైపోతే నెక్స్ట్ నాకే అంటూ సిగ్గుపడుతూ ఉంటే మహాలక్ష్మి వెళ్ళి చెవిపిండి ఏరా నీకు పెళ్లి కావాలా? ఇప్పుడే చేస్తాను కర్రెక్కడా అని అనగానే కన్న అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతాడు. ఇక పెద్ది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. గాయత్రి పెళ్లి అయిపోయినంత వరకు ఎక్కడైనా తిరిగి పెళ్లయిన తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే మహాలక్ష్మి ఆపి ఎక్కడికి వెళ్ళిపోతారు? హిమాలయాలకు వెళ్తారా? వెళ్లి గడ్డం పెంచుకొని మళ్ళీ తిరిగి వస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడూ మీకోసం ఏమీ చేసుకోరా? ఎప్పుడు చూసినా తమ్ముళ్ళ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసమే బతుకుతారా? మీకంటూ జీవితం లేదా? మీరు కోరుకుంటున్న జీవితం మీకు వద్దా? మీకు గాయత్రిని పెళ్లి చేసుకోవాలని లేదా? అని మహాలక్ష్మి అడుగుతుంది. కానీ ఈ టైంలో గాయత్రికి ఆ దుబాయ్ పెళ్ళికొడుకుతో పెళ్లి ఆగిపోతే మా అత్తయ్య, మామయ్య ఏమైపోతారు? వాళ్ళకెంత అవమానమవుతుంది అని అంటాడు. దాంతో ఇంకా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నయ్య? నీ గురించి కూడా ఆలోచించు. వాళ్ళు ఆల్రెడీ మన మీద కేస్ పెట్టి మనల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు అని కన్న అంటాడు. అప్పుడు కేశవ వాళ్ళు ఎంతమంది వచ్చినా నీకు మేమున్నామన్నయ్య. మేము దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాము అని ధైర్యం చెప్తాడు. అయినప్పటికీ పెద్ది ఇంకా ఒప్పుకోకపోవడంతో మహాలక్ష్మి కన్నా నువ్వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా అని అంటుంది. అప్పుడు పెద్ది ఎందుకమ్మా అని అడిగితే మీరు నా మాట వినడం లేదు. నేను మీ ఇంట్లో ఎందుకుండాలి? నేను మీకేమవుతానని ఉండాలి? నేను వెళ్ళిపోతాను అని అనగానే బెదిరిస్తున్నారా అందరూ కలిసి అని పెద్ది అంటాడు. అయినా గాయత్రి ఒప్పుకుంటుందని మీరెలా అనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి నేను గాయత్రితో ఆల్రెడీ మాట్లాడేశాను. తను డైరెక్ట్‌గా గుడికి వచ్చేస్తుంది. మీరు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి కన్నా, కేశవులకు అన్నయ్యను పెళ్ళికొడుకులాగా రెడీ చేసి గుడికి తీసుకురమ్మని చెప్తుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి గుడికి వెళ్ళేసరికి చక్రి పురోహితుడిని మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసేసుంటాడు. అప్పుడే కేశవ, కన్న పెద్దిని పెళ్ళికొడుకునిలాగా రెడీ చేసి తీసుకొని వస్తారు. కానీ పెద్ది మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకన్నయ్య అంత టెన్షన్ అని అడిగితే నాకు పెళ్లి గురించి ఏం టెన్షన్ లేదురా. పెళ్ళయిన తర్వాత అత్తయ్య, మామయ్య ఏం చేస్తారో అని టెన్షన్ పడుతున్నాను అంటాడు. అప్పుడు కన్నా అన్న నీకు రాముడులాగా ముగ్గురు తమ్ముళ్ళున్నాం. అంతా మేం చూసుకుంటాము. నువ్వు ఏమీ కంగారు పడకు అని చెప్తాడు. అప్పుడే నువ్వు అంత పెద్దవాడివైపోయావురా అని అనుకుంటూ అంతా నవ్వుకుంటూ ఉంటారు. పెద్దిని తీసుకొని కేశవ, కన్న వెయిట్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే చక్రి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. ఎంత ఫోన్ ట్రై చేస్తున్నా గాయత్రి ఫోన్ తీయడం లేదు. అందుకే టెన్షన్ అని అంటుంది మహాలక్ష్మి. అయినా మీరు చావు కబుర్లు చల్లగా చెప్తారేంటి? ఇప్పుడు గాయత్రి రాకపోతే మన పరిస్థితి ఏంటి? అని మహాలక్ష్మి ఇంకా టెన్షన్ పెడతాడు. ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్తే మళ్ళీ కాల్ చేస్తే గాయత్రి ఫోన్ లిఫ్ట్ చేసి మా అమ్మ హాల్లోనే ఉంది. బయటికి వెళ్ళగానే వచ్చేస్తాను. అయినా మా బావ వచ్చాడా అంటే అవును వచ్చాడు. పెళ్లి బట్టల్లో రెడీగా ఉన్నాడు. నువ్వు వచ్చేస్తే పెళ్లి చేసుకోవడమే మిగిలింది అని మహాలక్ష్మి చెప్తుంది. అలాగే నువ్వు వచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు అన్నీ చెక్ చేసుకొని సర్టిఫికేట్స్, ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని వచ్చేయి. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా! అప్పుడు నీకు నాలాగా ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తుంది. దాంతో సరే సరే నేను అమ్మ వెళ్ళగానే వచ్చేస్తాను అని చెప్పి గాయత్రి ఫోన్ పెట్టేస్తుంది. అది విన్న చక్రి మీరు చాలా మారిపోయారండి. ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్స్ రాకూడదని ముందే జాగ్రత్త చెప్తున్నారు. మీరు పెళ్ళిళ్ళ బ్రోకర్‌గా బాగా పనికొస్తారని కామెడీ చేస్తాడు. ఇక గాయత్రి వాళ్ళ ఇంట్లో తాయారు గాయత్రిని పిలిచి నేను బయటికి వెళ్తున్నాను. బుద్ధిగా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండు. ఆ ఇంటికి గాని వెళ్ళావని తెలిసిందో కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంటుంది. దాంతో గాయత్రి ఆ ఇంటికి నేను వెళ్ళినా వాళ్ళు రానివ్వరు. మొన్న నువ్వు చేసిన దానికి ఏం మొహం పెట్టుకొని వెళ్తాను అని అంటుంది. అయినా తాయారుకి డౌట్ వచ్చి వాళ్ళ అత్తని పిలిచి గాయత్రిని నేను వచ్చే వరకు బయటకు వెళ్ళనివ్వకుండా చూసుకో అని చెప్పి వెళ్తుంది. గాయత్రి పెళ్లికూతురులాగా రెడీ అయ్యి నగలు, సర్టిఫికేట్స్ అన్ని బ్యాగ్‌లో ప్యాక్ చేసుకొని అది హాల్లోకి వస్తుంది. అంతలో వాళ్ళ బామ్మ హాల్‌లో ఉండి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే గుడికి అంటుంది. పొద్దున్నే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చావు కదా! అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వను. మీ అమ్మ నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకు అని చెప్పింది. మీ అమ్మ వచ్చే వరకు నా పక్కన కూర్చో. నీకు అంతగా వెళ్ళాలని ఉంటే మీ అమ్మ వచ్చిన తర్వాత మీ అమ్మకి చెప్పి వెళ్ళు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేస్తుంది.
ఇక గుడిలో మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతుంటుంది. చాలా సేపు అయింది తను వస్తానని చెప్పి. అయినా ఇంకా రాలేదు. ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పెద్ది, చక్రి అందరూ వచ్చి వస్తుందిలే వాళ్ళమ్మ ఇంట్లో ఉంచి వెళ్ళిపోయాక వచ్చేస్తుంది. ఏమీ ఎక్కువగా ఆలోచించకు అని చెప్తారు. ఇక కేశవ, కన్న అందరూ మా అన్న పెళ్లి అయిపోతుంది. ఎంతో ఆనందంగా ఉంటారు. తాయారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహాలక్ష్మి మళ్ళీ గాయత్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆ ఫోన్ తాయారు లాక్కొని, "ఈ పిల్ల ఏంటి నీకు ఫోన్ చేస్తుంది" అని అనగానే, "నేను ఈరోజు బావని పెళ్లి చేసుకోబోతున్నాను. వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అయినా నువ్వు నాకు ఫోన్ ఇవ్వమ్మా" అని అంటుంది గాయత్రి. అప్పుడు తాయారు గాయత్రిని కొట్టి ఆ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. మహాలక్ష్మి ఎంత ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో గాయత్రికి ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో అని డౌట్ వస్తుంది. ఇక ఇంత దూరం వచ్చిన తర్వాత ఈరోజు పెళ్లి జరగాల్సిందే. మహాలక్ష్మి అంటే ఏంటో నిరూపించుకోవాల్సిందే అని చెప్పి అందరం వెళ్లి ఎలాగైనా సరే గాయత్రిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెళ్లి జరిపిద్దాం అని అందరూ గాయత్రి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. మరి గాయత్రిని తీసుకువచ్చి పెద్దికి ఇచ్చి పెళ్లి చేస్తారా? లేదా? అనేది మనకు తర్వాయి భాగంలో తెలుస్తుంది. మరో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం.